నమస్తే, నేను అక్షిత్. తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అటు బీఆర్ఎస్ చూస్తే మాత్రం ఒక డౌన్ ఫాల్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ చూస్తే మాత్రం 6 గ్యారెంటీతో పాటు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం తోటి ఎంతవరకు 6 గ్యారెంటీల ఫ్యాక్టర్ పనిచేసింది? అటు బీజేపీకి అయితే మేజర్ గా పనిచేసింది రామ జన్మభూమి ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. ఏదే ఇంటింటికి అక్షంతల ప్రోగ్రామ్ తోటి ఇంటింటికి పోయే ప్రాసెస్ వాళ్ళు తీసుకున్నారో అది చాలా సక్సెస్ జనాల్లోకి వెళ్ళినట్టు మనకు ఎనాలిసిస్ ప్రకారం అయితే కనిపిస్తుంది. టోటల్ గా ఓవరాల్ గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి లార్జెస్ట్ ఎక్కువ సీట్లు తెలంగాణలో గెలుచుకోబోతుంది? తెలంగాణ పైన చాలా అవగాహన ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో తెలంగాణ మూల రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తి, మాజీ ఎమ్మెల్సీ మనతో పాటు దిలీప్ కుమార్ సార్ ఉన్నారు. నమస్తే. నమస్తే బాబు. చెప్పండి సార్, ఎట్లుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీకి ఏపీ ఫేవర్ గా పనిచేసింది ఓట్లు పడేందుకు? కాంగ్రెస్ కి అయితే డబుల్ డిజిట్ వస్తుంది అనేది మీరు నిన్న సీఎం చెప్పడం వినుంటారు. అది 10, 13, 11 అనేది ఓన్లీ అవుట్కమ్ ఆఫ్ ది పోల్స్ చెప్పగలుగుతాయి, కానీ డెఫినెట్లీ డబుల్ డిజిట్ అయితే వస్తుంది. కాస్తో కూస్తో బీజేపీకి లాభం జరిగిన ఫ్యాక్టర్స్ మీరు అన్నట్టుగా ఈ కొన్ని బీఆర్ఎస్ ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఎందుకంటే మెదక్ తప్పించి లేదా నాగర్ కర్నూలు ఈ 2 చోట్ల తప్ప క్యాండిడేట్స్ వాడు స్ట్రాంగ్ ఉన్నారు. అక్కడ తప్ప మిగిలిన అంతటా వర్చువల్లీ వాడు సరెండర్ అయిపోయారు బీజేపీ. సో ఆ ఓటు ట్రాన్స్ఫర్ వల్ల కాస్త కూస్తూ వాళ్ళకి 1-2 స్థానాలు పెరగాల్సిందే తప్ప అదర్వైజ్ వాడు 3-4 నుంచి వచ్చే పరిస్థితి అతను లేదు. ఇప్పుడు బహుశా అది 5-6 వస్తే రావచ్చు. ఒకవేళ మేము కనుక 11 అయితే వాళ్ళు 5 అవుతారు, మేము 12 అయితే వాళ్ళు 4 అవుతారు. సో ఆ రకమైంది ఎట్లా అనేది వెరీ డిఫికల్ట్ టు అసెస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు కాస్త మైలేజ్ అయితే వాళ్ళకు వీళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది. యాజ్ ఇట్ ఈస్ బీఆర్ఎస్ ఓట్లే చాలా గణనీయంగా పడిపోయింది. మీరు ఇంతకుముందు అబ్జర్వ్ చేసినట్టు వర్చువల్లీ లేరు అసలు. 15% ఓటుంటే 39.5 నుంచి 15 పడిపోయారు. ఆ 15 కూడా వాళ్ళు 5% వాళ్ళు వేసుకుని 10 బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారు చాలా ఏరియాస్లో. అందువల్ల కాస్త ఈ మాత్రం ఉన్న వాళ్ళకి లాభం జరుగుతుందని చెప్పొచ్చు. సో మా ఉద్దేశంలో సీఎం అన్నాడు కదా, డబుల్ డిజిట్ ఖచ్చితంగా మాకు వస్తుంది, మేము 13 దాకా పోవచ్చు అన్నాడు. అది డిపెండ్స్, అది వాళ్ళే మేనేజ్ చేస్తారు, మేనేజ్ చేస్తారు. మీరు ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అది మా ఎక్స్పెక్టేషన్ కూడా. ట్రెండ్ చూస్తా అంటే మోడీ వేవ్ అయితే తెలంగాణ కనబడ్డది. క్యాండిడేట్ ఎవరైనా సరే కానీ తెలంగాణలో మోడీ వేవ్ ఉందని నేను ఒప్పుకోను. ఎందుకంటే నార్త్ లో ఉన్న వేవ్ ఇక్కడ లేదు. మీరు చెప్పే రామ మందిరం కానీ లేదా అక్షింతల కానీ ఇవన్నీ అక్కడ పనిచేయాల్సిందే. ఇక్కడ తెలంగాణది కాస్మోపాలిటన్ కల్చర్, ఇక్కడ మన దగ్గర సెక్యులర్ కల్చర్. తెలంగాణ అంతా కూడా పోరాటాలు కదా, ఇక్కడ అందరూ ఉంటారు. ఇక్కడ ఓ ముస్లిం ఉంటాడు, హిందూ ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, దళితుడు ఉంటాడు, ఎస్టీ ఉంటాడు. ఇక్కడ అది ఒక ఫ్యాబ్రిక్, అది కలర్ఫుల్ ఫ్యాబ్రిక్. అది వాళ్ళు డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. ఈ కలర్ఫుల్ ఫ్యాబ్రిక్ ని ఓ ముక్క కోసి, ఓ కులం పేరు మీద కోసి ఆ చినిగిపోయిన చొక్కా వేసుకుందామని చూస్తుంది బీజేపీ. అది తెలంగాణ ఓటర్ యాక్సెప్ట్ చేయడు. సో ఆ కారణం చేత ఇక్కడ మీకు ఇప్పటికి కూడా సంస్థాగత నిర్మాణం ఇక్కడ లేదు కదా. మీకు అందులో మీరు కూడా పనిచేస్తారు, సుదీర్ఘకాలం పనిచేస్తారు కదా. అర్బన్ పార్టీ అది. అర్బన్ ఏరియాలో తప్ప రూరల్ ఏరియాలో లేదు. ఈ రోజు వాళ్ళకి 8 సీట్స్ రావడమే ఆశ్చర్యం. మొన్న పోయినసారి వాళ్ళంతా మేమే అధికారంలోకి వస్తున్నాం అన్న స్టేజ్ నుంచి 8కే పరిమితమైన గెలుస్తాం అనుకుని ఓడిపోయారు. కొత్త సీట్లు కొత్తగా వచ్చినాయి. సో గతంలో ఇప్పుడు వాళ్ళకి ఎంపీ రావాలంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉండాలి. అది బీఆర్ఎస్ వీళ్ళకి లేరు. సో ఆ ట్రాన్స్ఫర్ అయిన ఓటు వల్ల ఈ రోజు వీళ్ళు రెకనింగ్ లో ఉన్న ఫ్యాక్టరీ ఏం పనిచేయనట్టు కనిపిస్తుంది సరే. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అయితే నేను చెప్పేసి ఎక్కడ బీజేపీకి చూస్తుంటే సుదీర్ఘంగా కొన్ని గ్రామాలలో బూత్ల ఏజెంట్ కూర్చున్న పరిస్థితి, అసలు కార్యకర్తలు లేనటువంటి పరిస్థితి. అది అలాంటి ప్లేస్లలో కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయి అని ఒక ఫ్యాక్టర్ మాత్రం. బీఆర్ఎస్ ఓటు ట్రాన్స్ఫర్ అయితే ఈజీగా ఏజెంట్ దొరుకుతారు, ఓటు కూడా దొరుకుతుంది. సో వాళ్ళు సరెండర్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ డాటర్ మాజీ సీఎం కూతురు అరెస్ట్ అయింది. ఇప్పుడు రాబోయే రోజులు ఇంకెన్ని కేసులు వస్తాయో తెలియదు. ఆల్రెడీ టెలిస్కామ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ. సో ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఏమేమి పరిణామాలు చూడాలో, మనం ఎవరైనా అరెస్ట్ చూడాలో ఆ విషయం మనందరికంటే ఎక్కువ కేసీఆర్ తెలుసు. సో అందుకే ఆయన పాపం పడుకున్న వాళ్ళల్లో లేచి బస్సులు 10 ఏళ్లలో ఎవరిని కలవనోడు, ఒక్కడికి మంత్రి దొరకపాయ, ఎంపీ దొరకపాయ, ఎమ్మెల్యే దొరకపాయ. ఆయన బయటకు వచ్చి మాట్లాడితే అదే వేదం లాగుండే. సో అట్లాంటి ఆయన ఇప్పుడు జనాలు తిరిగితే ఆయన చూడటానికి వచ్చారు జనాలు. మా సీఎం, మాజీ సీఎం ఎట్లుంటాడో చూద్దామని. అంతే తప్ప క్యూరియాసిటీ తప్ప ఏది కూడా ఓటు కింద కన్వర్ట్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. సో దానివల్ల నేను అనుకోవడం అయితే ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల రేపు రాబోయేది ఏం ప్రమాదం మాకు వస్తుంది, రేపు పొద్దున బీజేపీ అధికారంలోకి వస్తే మాకు సహకారం ఉంటుంది కావాల్సిన క్యాలిక్యులేషన్. రావాలని గ్యారంటీ కూడా లేదు. ఇండియా
గతంలో కంటే పుంజుకుంది. ఇప్పుడు అబ్కి బార్ 400 పార్ అనేది ఇంపాసిబుల్, అది అయ్యే పని కాదు. అందరికీ తెలుసు ఇప్పుడు అది బీజేపీ స్లోగన్ ఆ రకంగా లేదు. సో అబ్కి బార్ 200 పారే కష్టంగా ఉంది వాళ్ళ వారు. అది మనం కాదు, మోడీ సంభాషణలో ఆయన స్పీచ్లో ఆయన ఫ్రస్ట్రేషన్ తెలుస్తుంది. లేదా కాంగ్రెస్ ఎప్పుడైనా మంగళసూత్రం ఇన్నేళ్ళు ఈ దేశాన్ని 55 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పర్సనల్ ప్రాపర్టీ లెక్కబెట్టి మంగళసూత్రాలు లాక్కొని ఎవరికైనా మంచిదా? ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నాడు, ఆ మాట అనొచ్చా? దాన్ని బట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ గురయ్యాడు. ఊహించినంత మెజార్టీ రాలేదని క్లియర్ కనపడుతుంది. ఇక్కడ కూడా అసలు వచ్చేది కాదు, ఉన్న 8 మంది ఎమ్మెల్యేతో వాళ్ళకి రావాలంటే 2 సీట్లు రావాలి. 4-5 దాకా ఎందుకు వస్తున్నాయి అంటే ఓటు ట్రాన్స్ఫర్. మీరు అన్నట్టు ఎక్కడ మనిషి ఏజెంటే లేని బీజేపీ మేము గెలుస్తాం సగానికి సగం గెలుస్తాం అంటే ఎట్లా గెలుస్తారు? మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఫేవర్ ఉండేవారు, తెలంగాణ సెంటిమెంట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు బీజేపీకి ఓటే వేసే అవకాశం ఉంది. లేకపోతే బీజేపీ కార్యకర్తలు తెలంగాణ విషయానికి వచ్చినా కానీ, లేకపోతే బీజేపీకి సంబంధించిన ఫేవర్ ఉండేవాళ్ళు, ఆలోచన ఐడియాలజీ ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ కోటే వేసే అవకాశం. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ 2 పార్టీలకు ఎక్కువ లైక్ చేయరు, ఎక్కువ ఉండదు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా మళ్ళడానికి కారణం ఏముందంటే, అటు రాహుల్ గాంధీ నచ్చకనా, లేకపోతే ఇటు మోడీకి సపోర్ట్ లేకనా, కేసీఆర్ ఒకవేళ రాహుల్ గాంధీ గెలిస్తే అక్కడ సెంట్రల్ లో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమన్నా కేసీఆర్ కి ఇబ్బంది ఉంటది అని చెప్పేసి ఒక ఆలోచన. కేసీఆర్ అనేది ఇప్పుడు చూసినా రైట్ ఫ్రమ్ పొలిటికల్ క్యారియర్ అంతా కూడా రాత్రి స్ట్రాటజీస్ మార్చడం. ఈ రోజు బీజేపీ నుంచి మాట్లాడితే రేపు పొద్దున కాంగ్రెస్ నుంచి మాట్లాడతారు. అన్ప్రెడిక్టబుల్ పర్సన్ అంటారు. సో అప్పుడున్న పద్ధతిని బట్టి ఆయన పగటి కలలు అంటున్నాడు, 3-4 సీట్లనే మాకు వస్తే క్రూషియల్ రోల్ ప్లే చేస్తే రేపు పొద్దున. ఎందుకంటే ఆయన కూడా బీజేపీ సీట్లు రావాలంటున్నాడు. సీట్లు రానప్పుడు తనకు వచ్చే 3 రాళ్ళు కూడా ఇంపార్టెంట్ అవుతాయి కదా. గతంలో తెలంగాణ మూమెంట్ లో జ్ఞాపకం ఉంటే 5 సీట్లు ఉండే, 5 సీట్లతో బార్గెనింగ్ చేసి 2 మంత్రి పదవులు తీసుకున్నాడు. అట్లే ఏమైనా 5 సీట్లు వస్తే 2 మంత్రి పదవులు ఈయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు క్యాలిక్యులేషన్ ఉన్నాడు. కాంగ్రెస్ తో బార్గెన్ చేస్తూ అవసరం అయితే బీజేపీతో బార్గెన్ చేస్తారు. ఏ మొహమాట పడాడు, ఇదో పాలసీ ఇదో సిద్ధాంతం అని లేదు. ఆయనకి ఏది లాభమో అదే ఆయన సిద్ధాంతం నుంచి ఉన్నదే. కాకపోతే ప్రజలకు లేటుగా అర్థమైంది, 10 ఏళ్ల తర్వాత అర్థమైంది. మిగతా మోసాలు అని చెప్పి అరచేతిలో స్వర్గం చూపిస్తాడు నిజాలు కావాలనే విషయం లేటుగా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ స్ట్రాటజీస్ పనికొచ్చే స్ట్రాటజీస్ కాదు, దాని నుంచి మనం వరి కావాల్సిన అవసరం. గతంలో ఎంపీ ఎలక్షన్ చూసుకున్నంటే బీఆర్ఎస్ పార్టీ మోడీ వేవ్ ఉంది, అప్పుడు కూడా మోడీ వేవ్ ఉంది, కాంగ్రెస్ కూడా బాగానే ఉంది. కాబట్టి అయినా కూడా 9 సీట్లు గెలుచుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టు ఇంత దారుణమైన ఒక్క సీటు కూడా గెలుస్తారు, అది మెదకొకటి టఫ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అది ఒక అరిస్టో ఫ్యాక్టర్ పనిచేయడము, అది కొన్ని పనిచేయడం వల్ల ఒక్క సీట్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. అంటే 9 సీట్ల నుంచి 1 పడిపోయింది. ఇంకా ఓట్ పర్సెంట్ కూడా చాలా ఓడిపోయినట్టు మనకు ఇప్పుడు 15%, 39 నుంచి 15 పడిపోయింది అన్న. ఎందుకంటారు ప్రధానమైన? ఇప్పుడు అధికారంలో ఒకసారి వాళ్ళ అధికారం షిఫ్ట్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మిగిలిన వాళ్ళకి కూడా అర్థమైంది. మోస్ట్ ఆఫ్ ది ఓట్ అంతా వాళ్ళకి అర్బన్ ఏరియాస్ లో వచ్చింది. అర్బన్ ఏరియా వాళ్ళు రూరల్ ఏరియా అంత రియాక్ట్ కాలేదు. ఇప్పుడు అర్బన్ ఏరియా వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఓటేసే పరిస్థితిలో లేడు. సో ఆ 39.5% ఓటు కాస్త సడన్ గా కొలాప్స్ పేకబడిలా కూలిపోయింది. ఆయన విధానాలందరికీ అర్థమైపోయినాయి, చర్చ కూడా వచ్చినాయి కదా. కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజలు మళ్ళీసారి కాంగ్రెస్ కి అవకాశం ఇద్దాం. 150 రోజుల్లో ఏముంది, 150 రోజుల్లో 100 రూపాయలు, 100 రోజులు అడ్మినిస్ట్రేషన్, 50 రోజులు పోలింగ్ ప్రాసెస్ అయినా. సో మేము అడ్మినిస్ట్రేషన్ చేసింది 100 రోజులు. ఈ 100 రోజుల్లో మీరు చేసిన గొప్ప తప్పులు ఏంటి, లేకపోతే ఏ రకంగా క్రిటిసైజ్ చేయగలుగుతారు? 100 days టూ స్మాల్ షార్ట్ పీరియడ్. సిస్టమ్ సెట్టింగ్ ఉన్నట్టు సర్దుకోవడానికి సరిపోదు 100 రోజులు. సో అందువల్ల అంత పెద్ద క్రిటిసిజం ఉంది రూరల్ ఏరియాలో కాంగ్రెస్ మీద. పాపం 100 రోజులు అయింది అనుకుంటారు తప్ప 1 year కో 2 year కో మీరన్నా హామీలు ఇంప్లిమెంట్ కాకపోతే సీఎంఏ చెప్తుండే ఆగస్టు 15 కల్లా అన్ని హామీలు ఇంక్లూడింగ్ రుణమాఫీతో సహా చేస్తా అంటాడు. దానికి కావాల్సిన నిధులు లేవు కదా అంటే ఏం చెప్పాడు, ఒక కార్పొరేషన్ క్రియేట్ చేస్తాడు. రైతుకు సంబంధించిన ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకొచ్చినా సరే నేను రుణమాఫీ చేస్తాను. ఒకటే మిగిలింది 2500 మహిళలకు డిపాజిట్ చేయడం ఒకటి, కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేసి రుణమాఫీ చేసేయడం ఒకటి. సో ఈ 2 చేస్తానే అంత గ్యారంటీగా అంటున్నప్పుడు ప్రజలు కూడా నమ్ముతారు కదా. సో 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఇంప్లిమెంట్ కాలే, 5 అయిపోయినాయి. మిగిలిన దానికి ఆయన భరోసా ఇచ్చాడు. సో అంత నెగటివ్ ఉందని నేను డెఫినెట్లీ అనుకోను. సో అది ఒక పెద్ద ఫ్యాక్టర్ కాదు. కాస్త కోసం మీరన్నట్టు 6 గ్యారంటీస్ మీద చర్చ వచ్చింది. ఇక్కడ ఇమ్మీడియట్ గా పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరలో రావడం, ఆయన పెద్ద ఫ్యాక్టర్ ఏమో లేనట్టు అంత పెద్ద ఫ్యాక్టర్ అయితే నేను అనుకోను. నిన్న మనం అన్ని పరిశీలించాం కదా. నేను ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీకి నేను కన్వీనర్. సో అన్ని నియోజకవర్గాల నుంచి నివేదికలు కూడా తెప్పించుకున్నాను. సో దాన్ని బట్టి అనిపిస్తుందంటే అంతగా ఈ మా మీద తప్పు పట్టేంత ప్రచారం ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. 100 days అయింది కదా, 100 days అయింది కదా ఉంది. రైతు బంధు అందరికి వేశారు కాబట్టి మొదటి విడత 6 ఎకరాలు 7 ఎకరాలు తప్పది 100% ఉన్నది ఉన్నట్టు. లాస్ట్ టైం
గవర్నమెంట్ ఏ ఇన్స్టాల్మెంట్ అంతా రిలీజ్ చేశారు. సో రైతు మీద చర్చ ఎగిరిపోయింది. ఎలక్షన్ 2 రోజుల ముందు అందరికీ అంది. ఒకటి మీరు అన్నట్టు రుణమాఫీ ఒకటి, లేదా 500 రూపీస్ ఇంకో క్రాప్కి ఇస్తాను, సెకండ్ క్రాప్ నుంచి ఇస్తాం 500 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు డిపాజిట్. ఇవి ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. సో అది కూడా ఈరోజు డెఫినెట్లీ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ప్రజలకు అర్థమైంది ఈ ఫ్యాక్టరీ కాదని. ఏమో మామూలుగా ఎనర్జీ కొంచెం జనాల్లోకి వెళ్తూ ఉంటే మళ్ళీ కేసీఆర్ క్రాప్ పెరుగుతుంది ఆయన అంటే కొంచెం పెరిగినట్టు కనిపిస్తుంది. ఏదైతే అసెంబ్లీలో వాళ్ళు ఓడిపోయిన తర్వాత మళ్ళీ పెరిగింది, మళ్ళీ అనుకున్నా కానీ జనాల్లోకి ఓట్ల మాత్రం మళ్ళీ డౌన్ ఫాల్ అనిపించింది. ఐ డోంట్ అగ్రీ. కేసీఆర్ ఫ్యాక్టరీ పోయింది, టోటల్ ఆయనకి అంత ఎనర్జీ లేదు, ఏజ్డ్ అయిపోయాడు, కొడుకేమో అహంకారి, కూతురు పోయి జైల్లో పడ్డది. హరీష్ రావును 20కే పక్క పెట్టారు. హరీష్ రావు అనేవాడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే హరీష్ పక్క పెట్టేశారు. సో ఇదివరకు కీ పర్సన్ కాదు ఆయన పార్టీలో. సో హరీష్ రావు ఈ వేవ్ కూడా ఇదివరకు లేదు. సో ఇదివరకైతే ఆయన ట్రబుల్ షూటర్ గా ఫేమస్, పార్టీ ఎన్నో సందర్భాలు ఆయన వాడుతుంది. ఇప్పుడు ఆ రోల్ లేదని కేటీఆర్ టేక్ ఓవర్ చేశాడు. ఆయన అహంకారంతోనే దానికి అసలు కేసీఆర్ అధికారం కోల్పోవడానికి మేజర్ ఫ్యాక్టరే కేటీఆర్. సో అది మనం ఎవరు ఊహించిన విధంగా పడిపోద్ది అనుకున్నాం, కానీ మరి పేక మెడలాగా కుప్పగొలిపోద్దని మనం అనుకోలేదు. ఈరోజు వాళ్ళ పరిస్థితి కుప్పగొలిపోయింది. దాన్ని తిరిగి రికవరీ చేసే శక్తి కేసీఆర్కి ఇప్పుడు ఆ ఏజ్ లేదు, అవకాశం కూడా లేదు. ప్రజలను తొందరగా మళ్ళీ వాళ్ళకి పట్టం కట్టరు కాబట్టి గాన్ కేస్ బీఆర్ఎస్. ఇంతకుముందు అంటే తెలంగాణ ఉద్యమము సెంటిమెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవన్నీ లేవు కదా. ఓన్లీ డెవలప్మెంట్ ఏంటి, నువ్వు చెప్పిన నిజాలు ఏంటి, అబద్ధాలు ఏంటి, డబుల్ బెడ్రూమ్ అందరికి ఇవ్వలే, దళిత బంధు అందరికి ఇవ్వలే, నువ్వే చెప్పి 30% మా వాళ్ళందరూ కూడా నొక్కారు. 30% కరప్షన్ అనేది జనరల్ గా ప్రివేల్ అయింది. సో బీఆర్ఎస్ హామీలు అనేది వీటి మీద మూటలని అనుకున్నారు తప్ప వాళ్ళ అధికారంలోకి వస్తే గతంలో చెప్పిన ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటి కూడా లేదు. 7 లక్షల కోట్ల అప్పు, మనం అందరూ 5 లక్షల కోట్లు అంటే 7 lakh crores పెట్టుకున్నారు కదా. అంత అప్పులో ఊబిలో రాష్ట్రాన్ని అప్పయ్యారు. దాంట్లో నుంచి మేము తేరుకొని సర్దుకునే వరకు ఎలక్షన్ రానే వచ్చే పార్టీ కాబట్టి టైం పడుతుంది మాకు. బట్ డెఫినెట్లీ నేను ఆ ఉద్దేశంలో డబుల్ డిజిట్ అయితే రాస్తుంది కాంగ్రెస్ అంటే మీరంటే మేము కొంచెం గ్రౌండ్ లో తిరిగాము, కొంచెం చూస్తూ ఉంటే 8 నుంచి 10 కాంగ్రెస్, లేకపోతే 8 నుంచి 10 బీజేపీ. అన్న 10 అనుకున్న డబుల్ డిజిటే కదా. అంటే ఇంపాసిబుల్, బీజేపీ 10 రావడం ఇంపాసిబుల్. కొన్ని 5 or 6 అన్నారు, 5 or 6 యాక్చువల్లీ 2 కంటే ఎక్కువ గెలవకూడదు. మీరు చెప్పిన రకరకాల ఫ్యాక్టర్స్, ఓటు ట్రాన్స్ఫర్ ఇవన్నీ వాళ్ళకి హెల్ప్ చేసినాయి. సో 5 to 6 అంతే మాక్సిమం. అది మేము డబుల్ డిజిట్ గ్యారెంటీ వస్తుంది. ఒక 4 సీట్లు 4 పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది. ఇప్పుడు భువనగిరి ఒకటి, 4 పెడతాయండి. అక్కడ 3 ఫ్యాక్టరీ పనిచేసింది, ఇక్కడ పనిచేయలేదు. ట్రయాంగిల్ ఫైట్, కానీ అది గెలిచే అంత ఓట్లు కావాలి కూడా మెదక్లో. డెఫినెట్లీ ఆ క్యాండిడేట్ బాగానే వస్తాయి. అంతే మాత్రం ముగ్గుట్లలో ఎవరు బయట కాంగ్రెస్ వస్తుంది అక్కడ కూడా. ట్రయాంగిల్ మాకే అడ్వాంటేజ్ అక్కడ కూడా. మిగిలినందరి దగ్గర కాసు కూస్తే బీజేపీకి లాభం జరిగింది కాబట్టి 2 గెలుస్తాడు, 4-5 గెలుస్తున్నారు. ఇక్కడ జైరాబాద్ కూడా 50-50 నడిచింది. అక్కడ ఇప్పుడు చక్కర్ మాకే పార్టీలు ఎవరు బయట పడితే చెప్పలేనట్టు. ఆదిలాబాద్ ఉంది, క్యాండిడేట్ మాకున్న అడ్వాంటేజ్, మాకు కూడా క్యాండిడేట్ అడ్వాంటేజ్ ఉంది ఆదిలాబాద్. ఆమె వల్ల పాజిటివ్ అయింది కొంత. సో డెఫినెట్లీ అక్కడ కూడా మేము తెలుస్తున్నాం. ఆదిలాబాద్ టైట్ ఉంది, బీజేపీకి వస్తున్నారు. బీజేపీ అది కరెక్ట్ కాదు. లేటెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే అతను సుగడ మీద విపరీతమైనటువంటి పాజిటివ్ ఫీలింగ్ ఉంది. సో ఇవన్నీ కౌంటర్ బ్యాలెన్స్ అయినాక మాకేమన్నా ఎడ్జ్ వచ్చిందని అది కూడా అర్థమైపోయింది. డెవలపర్ అనుకున్నాం కానీ మాకు వస్తుంది. భువనగిరి డెవలపర్ అది కూడా మాకు వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి ఫ్యాక్టర్స్. ఇంకా మీకు నమ్మకం ఉంది వస్తే 50-50 నచ్చింది. అల్టిమేట్లీ ఓటర్ ఆ బాక్స్ సీలే ఉంది, ఓపెన్ చేస్తే తెలియదు. సీఎంఏ కాన్ఫిడెంట్ చెప్తున్నాడు మాకు 50% డబ్బులు క్రాస్ అవుతామని. అందులో అనుమానం లేదని అంటాం. మహబూబ్ నగర్ కూడా అదే పరిస్థితి ఉంది. అటు వరంగల్ కూడా, వరంగల్లో మహబూబ్ నగర్ లో టఫ్ అయిరా. అడ్వాంటేజ్ కాంగ్రెస్ కి ఉన్న రిపోర్ట్స్ వస్తున్నాయి తప్ప వాళ్ళకు ఉన్నట్టుగా కనపడట్లేదు. టఫ్ ఉందన్నమాట నేను కూడా ఒప్పుకుంటాను. ఇక్కడ కరీంనగర్ మాత్రం మీరు కొంచెం వెనుకబడే ఉన్నారు. అటు వినోద్ కి వర్సెస్ బండి సంజయ్ నడిచింది. కాదనే ఫ్యాక్టరీ కాదు అది. అక్కడ వాళ్ళకి ఎక్కువ అవకాశం అక్కడ కూడా క్యాండిడేట్ మంచివాడే కానీ ప్రజల్లో పెద్దగా పోలేదు అది. సో దాంట్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అతను. ఇప్పుడు ఒకవేళ ఓటు పర్సెంటేజ్ తగ్గింది, యాక్చువల్ గా ఇంతకుముందు కంటే చాలా తగ్గింది. ఇప్పుడు మల్కాజ్గిరికి సంబంధించి అంటే 42%, ఆదిలాబాద్ కూడా హైదరాబాద్ కూడా మన చాలా పర్సెంటేజ్ తక్కువైంది. అది అక్కడ ఇంతకుముందు 50% ఎబో అయ్యేది కూడా పర్సెంటేజ్ తగ్గింది. దానివల్ల ఏ పార్టీకి బెనిఫిట్ అయ్యే అవకాశం? సికింద్రాబాద్ ఓటు తగ్గింది అంటున్నారు. మాకు అడ్వాంటేజ్. ఎందుకంటే అక్కడ మీరు అన్ని రకాల కాంపోనెంట్స్ చూసుకుంటే ఎస్టీలు ఎక్కువ, క్రిస్టియన్ మైనార్టీస్ ఎక్కువ, ముస్లిమ్స్ ఎక్కువ. 3 lakh ముస్లిమ్స్ సికింద్రాబాద్ కూడా.
వాళ్ళంతా మీరు ఏమన్నా బీజేపీ కేర్ కదా. పోలింగ్ తక్కువైతే మాకు అడ్వాంటేజ్ ఇక్కడ. ఈవెన్ సికింద్రాబాద్ మాకు అడ్వాంటేజ్ వస్తుంది. కేంద్ర మంత్రి ఊడిపోయినా ఆశ్చర్యం లేదు కిషన్ రెడ్డి గారు. ఒరిజినల్ గా అయితే ఈజీ గెలిచాడు అనుకున్నారు. 4% తగ్గంగానే మాకు పడే ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. ఏదో మీరు చెప్తున్నారు ఓట్ పర్సెంటేజ్ తగ్గింది, దానివల్ల ఇక దూరంగా ఓట్లకు దూరంగా ఉంది మాత్రం ఎడ్యుకేట్ పర్సన్స్, ఇంకా కొంచెం మొత్తం అవగాహన ఉన్న పర్సన్స్ వాళ్ళ ఎఫెక్ట్ మాత్రం 100% ఏదో పార్టీకి అయితే ఎఫెక్ట్ పడుతుంది, రిజల్ట్ మీద కూడా ప్రభావం ఉంటుంది వాళ్ళకి. దాని ఎందుకంటే 40% అంటే 60% జనం దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నప్పుడు ఇక్కడ ఓట్లేసేది ఎవరైతే మద్యానికి ఇవ్వడం వల్ల వాళ్ళు, ఇంకా తర్వాత ఉన్నట్టు డబ్బు తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే గల్లీలో ఉన్నటువంటి ఒక కాలనీ వాళ్ళే ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ ఎవరికి ఫేవర్ ఉండే అవకాశం ఉంటుంది? ఎడ్యుకేట్ ఓట్ అయిపోతే నష్టం. అది స్లమ్స్ లో అక్కడ ఇక్కడ డబ్బులు ఇచ్చి లేదా మద్యం ఇచ్చి ఓట్లు వేసుకునే ప్రమాదం ఉన్న దగ్గర అది చికాకే చేస్తుంది డెమోక్రటిక్ ప్రాసెస్. సిటీలో అన్ఫార్చునేట్లీ ఇక్కడ సిటీ క్రైటీరియా కూడా ఏంటంటే ఆంధ్రాలో ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఉన్నాయి కాబట్టి దాదాపు 25 lakhs దాకా మైగ్రేట్ అయిపోతారు. తర్వాత మన దగ్గర ఉన్న ఊళ్ళలో కూడా వాళ్ళ ఊరు ఇక్కడ ఉంటుంది, అక్కడ రెండు. కాబట్టి వాళ్ళు ఈ హైదరాబాద్ కంటే ఊరు ప్రిఫర్ చేస్తారు. ఆ కార్డు వచ్చి గణనీయంగా ఇక్కడ 1% తగ్గిపోతుంది. సో అయినా కూడా మన ఏరియాస్లో మీరు అన్నట్టు ఎడ్యుకేట్ వైట్ కాలర్ రోడ్ బయటికే రారు, క్యూలో నిలబడుతుంది. రాంగ్ టెండెన్సీ ఇప్పటికి కూడా ఉంది. దానివల్ల పొలిటికల్ ఫార్చ్యూన్ దాని ఓట్ ఈజ్ అవర్ రైట్ అనే కొంచెం సంగతి ఉండాలి. లేకుండా వల్ల కొంచెం ఇబ్బంది. ఇంపాక్ట్ అంటే అందరి పార్టీకి ఈక్వల్ గా నష్టం అవుతుంది. అంటే ఆయన వైట్ కాలర్ రోడ్ ఉన్నాడు, మన వైట్ కాలర్ రోడ్ ఉన్నాడు, ఇద్దరికి సమానమైన నష్టం. ఎందుకు దూరంగా ఉంటున్నారు ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద ప్రభావం చూపించలేదు ప్రశ్న కనిపిస్తుంది. చంద్రబాబు చెప్పి పిలిచారు, పార్టీలు కూడా ట్రై చేసినాయి. శాసకులు ఓటేయడం ధర్మం, రైట్ వాడుకొని చెప్పినా రాకపోతే అంటే దీని వల్ల ఏం సంకేతము మనకు? రాంగ్ సిగ్నల్ అది. డెమోక్రసీ హెల్తీ డెమోక్రసీ కాదు. ఒకసారి మన రైట్స్ గురించి మనం మాట్లాడదలుచుకున్నప్పుడు అన్నప్పుడు ఓటేయకుండా రైట్ గురించి మాట్లాడవచ్చు. ఎడ్యుకేట్ అయి ఉండి రైట్ గురించి క్వశ్చన్ చేయాలంటే ముందే ఓటేయాలి. బేసిక్ డ్యూటీని విస్మరించి దేశం గురించి మాట్లాడి, నాయకత్వం గురించి మాట్లాడి, ప్రపంచం గురించి మాట్లాడాలి. సో ఎడ్యుకేట్ వాళ్ళు కమిట్ చేస్తున్నటువంటి గ్రేటెస్ట్ మిస్టేక్ అది. అదే ఊళ్ళలో అయితే ఖచ్చితంగా ఓటు నాకు లేకపోతే ఆయన సరి నా పేరు తీసేసి ఓటర్ లిస్ట్ అంటే అసలు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడతాడు ఆయన, నాకు ఓటు లేదట. అదే సిటీలో అయితే కేర్ చేయడం, పోనే పోవడం, క్యూలో నిలబడడానికి ఇష్టపడాలి. అంత తేడా ఉంటుంది. ఊళ్ళో సామాన్యుడుకున్న ఇంపార్టెన్స్, ఓటుకి ఇచ్చే ఇంపార్టెన్స్ అర్బన్ వాడి ఇవ్వడు. అది దురదృష్టం అంటాను. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ వచ్చే ఫలితాలకు ఎవరికి ఫేవర్ వచ్చినా, కాంగ్రెస్ ఫేవర్ వచ్చినా, బీజేపీ ఫేవర్ వచ్చినా, ఈ యొక్క ఎఫెక్ట్ స్థానిక ఎలక్షన్స్ ఎంపీటీసీ జడ్పీసీ లో ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకుంటే చెప్పండి, డెఫినెట్ దాని ఇంపాక్ట్ ఉంటుంది. గెలిచిన వాడికి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, కాస్త తక్కువ వస్తే ఉత్సాహం తక్కువ ఉంటుంది. బట్ ఏదైనా స్థానికంగా ఉన్నటువంటి ఎలక్షన్స్ వచ్చేవరకల్లా మళ్ళీ లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక పవర్ఫుల్ లోకల్ లీడర్ ఉన్నాడు అనుకోండి, ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలు ఆయన ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది మీకు ఎమ్మెల్యే ఎంపీకి వస్తే అట్లా ఉండదు. స్థానిక అభ్యర్థుల మీద చాలా ఎక్కువ ఉంటుంది. అనూహ్యమైనటువంటి పరిణామాలు వస్తాయి. స్థానికంగా బలవంతుడైనటువంటి క్యాండిడేట్ మనం పెడితే లోకల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళని వాళ్ళు మీరు ఏది ఊహించని పద్ధతిలో గెలుచుకొని వస్తారు. ఏ పార్టీ చెందిన ఇండిపెండెంట్ గెలవడం చూసాం మనం. స్థానిక చాలా పారామీటర్స్ ఉంటాయి అందులో. అందుబాటులో ఉన్నవా లేవా, మావాడిగా కావాలి, గతంలోని యాక్టివ్ ఏంటి, కులం ఏంటి, ఇవన్నీ చూస్తారు. సో ఆ ఫ్యాక్టర్స్ ఎమ్మెల్యే అండ్ ఎంపీలో ఉండదు. సో మీరు అది కొంచెం అంటే ఓవరాల్ ట్రెండ్ ఉంటుంది, ఏ పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఎవరికి విచారణ దాన్ని బట్టి పార్టీకి అయితే జనరల్ గా ఫేవర్ ఉంటుంది. ఎప్పుడైనా అధికార పార్టీకి జనరల్ ఫేవర్ ఉంటాయి లోకల్ పార్టీ ఎలక్షన్స్. బట్ ఈ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. క్యాండిడేట్ చాయిస్ కరెక్ట్ ఉంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.